హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ వీడియోలో అయితే నేను ఇండియాస్ ఫస్ట్ 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ టాటా నెక్సాన్ని రివ్యూ చేస్తాను. సో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్, మైలేజ్ అండ్ వారంటీ లాంటివి కవర్ చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ నెక్సాన్ వచ్చేసి టాటా మోటార్స్ వాళ్ళ యొక్క ఫస్ట్ సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ 2014లో కాన్సెప్ట్ కార్ కింద అన్వీల్ అయితే చేశారు అండ్ సెప్టెంబర్ 2017లో మనకి లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన ముందున్న ఈ నెక్సాన్ అయితే వచ్చేసి ఫ్లేమ్ రెడ్ కలర్లో ఉన్న XZ+ వేరియంట్. అండ్ ఈ వేరియంట్లో వచ్చేసి మనకి కావాల్సిన ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వేరియంట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ఎక్స్టీరియర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం అయితే నా చేతిలో కీ ఫాబ్ ఉంది. దీని మీద లాక్ అండ్ అన్లాక్, బూట్ రిలీజ్ బటన్ అండ్ దాంతోపాటు లైట్ స్విచ్ కూడా ఉంది. ఇప్పుడు వెహికల్ అన్లాక్ చేస్తే కనుక మీరు చూడొచ్చు ORVMs అన్నవి అన్ఫోల్డ్ అయ్యాయి అండ్ దాంతోపాటు నేను లైట్ స్విచ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనకి బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. హై టెన్సైల్ స్టీల్ స్ట్రక్చర్ అయితే యూస్ చేశారు. సో బాడీ డీఫామ్ అవ్వకుండా ప్యాసింజర్స్ని సేఫ్గా ఉంచుతుంది. సో అవన్నీ నేను డీటెయిల్గా సేఫ్టీ ఫీచర్స్లో అయితే కవర్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు, మనకి ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది. దాని కింద వచ్చేసి మనకి ట్రై యారో షేప్డ్ వెంట్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతూ కింద క్రోమ్ లైనింగ్ అంతా మనకి లైట్స్ వరకు వచ్చింది. నా లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ కార్నర్స్లో DRLs ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ప్రొజెక్టర్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ DRLs వచ్చేసి బై ఫంక్షనల్, అంటే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా దాంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. దెన్ అలా కిందకు వెళ్తే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ దాని చుట్టూ మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ హౌసింగ్ వచ్చింది. అండ్ కార్నర్స్లో మనకి సిల్వర్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. దాని ఫాలో అవుతూ కింద లోవర్ బంపర్స్ దగ్గరికి వస్తే రేడియేటర్ గ్రిల్ దగ్గర చూడొచ్చు, మనకి అగైన్ ట్రై యారో షేప్ డిజైన్ వచ్చింది. అండ్ కింద స్కఫ్ ప్లేట్ లేదా స్కిడ్ ప్లేట్ వచ్చేసి సిల్వర్ కలర్లో వచ్చింది. ఇక్కడ క్లోజ్గా చూస్తే కనుక మనకి ట్రై యారో డిజైన్ కూడా మనకి సిల్వర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కొన్ని బానెట్ చూస్తే కనుక మనకి ఒక కర్వీ అండ్ నీట్ లుక్ అయితే వచ్చింది. సో ఓవరాల్ ఫ్రంట్ చూస్తే కనుక మనకి టిపికల్ టాటా స్టైలింగ్ అయితే కనపడుతుంది, కర్వీ అండ్ చంకీ డిజైన్. దీని నెక్స్ట్ వేరియంట్ కనుక మీరు ఆప్ట్ చేస్తే మీకు రైన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 215/60 సెక్షన్ 16" వీల్స్ అండ్ దాంతోపాటు ఈ వేరియంట్లో మనకి 16" అలా వీల్స్ కూడా వస్తాయి. అదేవిధంగా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి ఇండిపెండెంట్ లోవర్ విష్బోన్ మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. అండ్ వెనకాల వచ్చేసి మనకి సెమీ ఇండిపెండెంట్ ట్విస్టెడ్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ షాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది. సో బేసిక్గా ఈ సస్పెన్షన్ ఏంటంటే మనకి సాఫ్ట్లీ స్ప్రంగ్ అండి. అంటే మనకి బ్యాడ్ ప్యాచెస్ కానివ్వండి, స్పీడ్ బ్రేకర్స్, గతుకులు ఏవైనా కానివ్వండి, అవన్నీ సోక్ చేసేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి డ్రైవింగ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. కింద గతుకులన్నీ క్యాబిన్లోకి ఆల్మోస్ట్ చాలా వరకు రావు. అదేవిధంగా బ్రేకింగ్ కూడా చూసుకున్నా మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ వస్తుంది. వీల్ ఆర్చెస్ వచ్చేసి మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్ వచ్చాయి విత్ ఫ్లాట్ బ్లాక్ క్లాడింగ్. అదేవిధంగా సైడ్ డోర్స్ మీద కూడా క్లాడింగ్ చూడొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చెప్పక్కర్లేదు, ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో మనకి 209 mm అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 20.9 cm. సో ఆల్మోస్ట్ కింద ఏం వచ్చినా మీరు ఈజీగా ట్యాకిల్ చేసేయచ్చు. అండ్ వెనకాల చూడొచ్చు, మనకి కూపేస్ని ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. మనకి మర్సిడీస్లో, BMWలో, ఆడీలో మనకి కూపే కార్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మర్సిడీస్ GLE కూపే కనుక చూసుకుంటే వెనకాల రూఫ్ డ్రాప్ అయి ఉంటుంది కదా. సో అలాంటి డిజైన్ని ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగింది. అగైన్ దీని నెక్స్ట్ వేరియంట్ కనుక మీరు ఆప్ట్ చేస్తే పైన మీకు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. రూఫ్ రైల్స్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో వచ్చాయి అండ్ బ్లాక్ కలర్లో వెనకాల షార్క్ ఫిన్ యాంటెనా. ఇక్కడ ORVMs వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ కూడా. అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ పైన ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్, దాని లోపల మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, దాని ఫాలో అవుతూ మనకి విండ్ షీల్డ్ మీద డీఫాగర్ అండ్ రియర్ వైపర్. అండ్ టెయిల్ గేట్ విషయానికి వస్తే మనకి కంప్లీట్ 3 డిఫరెంట్ ఫినిషెస్ అయితే వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి పైన సిల్వర్ ట్రీట్మెంట్ వచ్చింది, దాని ఫాలో అవుతూ చిన్న పియానో బ్లాక్ ఫినిష్. దెన్ ఆబ్వియస్గా మనకి బాడీ కలర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ లోగో కింద సెంటర్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా, టెయిల్ గేట్ సెంటర్లో మనకి నెక్సాన్ బ్యాడ్జింగ్ అండ్ లోవర్ బంపర్స్లో అయితే మనకి పార్కింగ్ సెన్సార్స్. అండ్ కింద అగైన్ వచ్చేసి సిల్వర్ కలర్లో రియర్ స్కిడ్ ప్లేట్. కార్నర్స్లో అయితే మనకి రియర్ రిఫ్లెక్టర్స్ విత్ సిల్వర్ సరౌండ్స్. అండ్ ఆ రిఫ్లెక్టర్ పైన అగైన్ మనం చూడొచ్చు ట్రై యారో డిజైన్ షేప్ ఇవ్వడం జరిగింది, ప్యాటర్న్. టెయిల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకు వచ్చేసి LED టెయిల్ ల్యాంప్స్ వచ్చాయి అండ్ దాంతోపాటు కార్నర్స్లో టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ టెయిల్ గేట్ మీద మనకి బూట్ రిలీజ్ బటన్ అయితే ఉంది. సో దాన్ని ప్రెస్ చేసి మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాటా నెక్సాన్లో వచ్చేసి మనకి 350 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పైన పార్సిల్ షెల్ఫ్, ట్రంక్ లైట్, పార్సిల్ హుక్స్ అండ్ వీటితో పాటు బూట్ కింద మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్. ఇది వచ్చేసి మనకి 195/60 సెక్షన్ 16" స్టీల్ వీల్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ అనేవి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు కావాల్సిన విధంగా బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. నౌ టైమ్ టు చెక్అవుట్ ద రియర్ సీట్స్. ఇక్కడ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తాయి. డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 90 degrees అయితే ఓపెన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడానికి దిగడానికి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది.
ఎస్పెషలీ ఎల్డర్స్ కానివ్వండి ఇది కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. డోర్ మీద యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డోర్ హ్యాండిల్స్కి పియానో బ్లాక్ ట్రీట్మెంట్ వచ్చింది. డోర్ ఓపెనర్స్కి అయితే క్రోమ్ ఫినిష్. ఇక్కడేమో వచ్చేసి ట్వీటర్. కింద చూస్తే కనుక మనకి స్పీకర్ అండ్ దాని పక్కన వచ్చేసి డోర్బిన్ ఉంది వాటర్ బాటిల్కి, అండ్ దాని పక్కన స్పేస్ కూడా ఉంది. ఇక్కడ 2 బాటిల్స్ అయితే ఫిట్ అవుతాయి. సీట్స్ విషయానికి వస్తే ఈ XZ+ వేరియంట్లో మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు లెదర్ సీట్స్ కంపల్సరీ అనుకుంటే మీరు టాప్ మోడల్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ సీట్స్ మీద కనుక చూసుకుంటే మనకి ట్రై ఆరో డిజైన్ ప్యాటర్న్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వైట్ కలర్ అయితే వచ్చింది. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్ అండ్ చెక్ ది స్పేస్. సో ఇక్కడ స్పేస్ పరంగా చూసుకుంటే మనకి లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ బాగానే ఉంది. స్లోపింగ్ రూఫ్ కాబట్టి 6 feet అబవ్ ఉన్న వాళ్ళకి దే మైట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఇక్కడ కన్వీనియన్స్ విషయానికి వస్తే మనకి రియర్ ఏసీ వెన్స్, ఇక్కడ సైడ్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ క్యాబిన్ వ్యూ అయితే అలా ఉంటుంది. సో అక్కడ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్కి వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది. సేమ్ ఏదైతే రియర్ డోర్స్లో చూసామో ఇక్కడ డోర్ ఓపెనర్స్ వచ్చేసి క్రోమ్ ఫినిష్, డోర్ హ్యాండిల్స్కి ఏమో మనకి పియానో బ్లాక్ ఫినిష్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పవర్ విండో బటన్స్ ఉన్నాయి, దాంతోపాటు చైల్డ్ లాక్ కూడా ఉంది. ఇక్కడ పైన వచ్చేసి మనకి ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి, దాంతోపాటు ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ డోర్ బిన్లో చాలా ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పైన అంబ్రెల్లా పెట్టుకోవడానికి సెపరేట్ స్టోరేజ్ పాకెట్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ కపుల్ ఆఫ్ బాటిల్స్ పెట్టుకోవడానికి స్పేస్. అదేవిధంగా మనకి టోటల్ 8 స్పీకర్ సెటప్ అయితే వస్తుంది బై హార్మన్. నెక్స్ట్ డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది. సో మీరైతే కావాల్సిన కంఫర్టబుల్ డ్రైవింగ్ పొజిషన్లో అయితే సెట్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ మీద యూస్ చేసిన ట్రిమ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ట్రై ఆరో షేప్డ్ ప్యానెల్ అయితే వచ్చింది. దాంతోపాటు ఏసీ వెంట్స్ చుట్టూ క్రోమ్ సరౌండ్ అయితే వచ్చింది. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్ టు ద డ్రైవర్ సీట్. స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి ఇక్కడ 3 spoke ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ కూడా యూస్ చేశారు. మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. దీని నెక్స్ట్ వేరియంట్ కనుక ఆప్ చేస్తే మీకు బోత్ క్రూజ్ కంట్రోల్ అండ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని యూస్ చేసి మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి డిజిటల్ టాకోమీటర్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్ అండ్ దాంతోపాటు ఇంజిన్ టెంపరేచర్ కూడా ఉంది. సెంటర్లో వచ్చేసి మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మనకి డిజిటల్ స్పీడ్, టైమ్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్ అండ్ మిగతా ఇండికేషన్స్ అండ్ వార్నింగ్స్ కూడా పక్కన ఉన్నాయి. ఇక్కడ క్యాబిన్లో డాష్ బోర్డ్ మెటీరియల్ కనుక చూసుకుంటే మనకి హార్డ్ ప్లాస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ అయితే మీకు ఆల్రెడీ చూపించినట్టు ట్రై ఆరో షేప్ ప్యానెల్ అయితే ఉంది. దాని కింద గ్లోబాక్స్ ఓపెన్ చేయడానికి బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెక్సాన్లో గ్లోబాక్స్ విషయం గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవాలి. మనకి ఇక్కడ బోల్డ్ అండ్ స్లాట్స్ అండ్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి కూల్ గ్లోబాక్స్ ఇది. సో మీరు డ్రింక్స్ కానీ ఏమైనా చిల్గా ఉంచుకోవచ్చు. అండ్ దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ అయితే చాలా ఎక్కువ. ఇన్ఫర్టైన్మెంట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్లోటింగ్ 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, FM, బ్లూటూత్, USB కనెక్టివిటీ అండ్ టాప్ మోడల్ కనుక ఆప్ చేస్తే మీకు IRA కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ డ్రైవ్ ఇన్ఫో కూడా చూపిస్తుంది. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అండ్ సెంటర్లో మనకి హజార్డ్ లైట్ స్విచ్. ఏసీ వెంట్స్ చుట్టూ మనం చూసుకుంటే పియానో బ్లాక్ సరౌండ్ వచ్చింది అండ్ సెంటర్లో మన నెక్సాన్ బ్యాడ్జింగ్ కూడా ఉంది. ఈ XZ+లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు టాప్ మోడల్ కనుక ఆప్ చేస్తే మీకు దాంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ ఎక్స్ప్రెస్ కూలింగ్ టెక్నాలజీ కూడా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ నాబ్ యూస్ చేసి మీరు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ నాబ్ వచ్చేసి మనకి బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ లైట్ స్విచ్, లాక్ అండ్ అన్లాక్ అండ్ బూట్ రిలీజ్ బటన్ కూడా ఉంది. ఛార్జింగ్ పోర్ట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 12 volts పవర్ సాకెట్ అండ్ దాని పక్కన USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఈ సెంటర్ కాన్సోల్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది నాకు. ఇదంతా ఒక సింగిల్ పీస్ యూనిట్ కింద వచ్చింది అండ్ దాని చుట్టూ మనకి పియానో బ్లాక్ ఫినిష్ కూడా వచ్చింది. ఇది ఇక్కడ మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆటోమేటిక్ వేరియంట్స్ కనుక ఆప్ చేస్తే మీకు ఇక్కడ 6-speed షిఫ్టర్ అయితే వస్తుంది. ఒకసారి మనం రియర్ పార్కింగ్ వ్యూ కూడా చూద్దాం. అగైన్ సెగ్మెంట్లో బెస్ట్ డ్రైవింగ్ మోడ్స్ కార్ ఏమైనా ఉందంటే ఇదా అని చెప్పుకోవాలి, నెక్సాన్. సో ఈ నెక్సాన్లో మనకి 3 డ్రైవింగ్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి సిటీ, ఈకో అండ్ స్పోర్ట్. సో ఈ స్వివిల్ లేదా డైల్ యూస్ చేసి మీరు కావాల్సిన డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కొంచెం పర్ఫార్మెన్స్ కావాలంటే స్పోర్ట్ మోడ్, సిటీలో అయితే సిటీ మోడ్ అండ్ ఫ్యూయల్ ఏమైనా సేవ్ చేయాలనుకుంటే మీరు ఈకో మోడ్లో డ్రైవ్ చేయొచ్చు. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ ప్రాపర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం పెట్టారు. ఈ టైప్ షట్టింగ్ మెకానిజం మనం వాల్వోలో చూడొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి క్యాబిన్ ఓపెన్గా కాకుండా క్లోజ్ చేసినట్టు ఉంటుంది, అంతా ఆర్గనైజ్ చేసినట్టు. దాని పక్కన వచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆర్మ్ రెస్ట్ అండ్ లోపల అయితే మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ పైన IRVM, దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ LED రీడింగ్ ల్యాంప్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. నెక్స్ట్ దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఈ టాటా నెక్సాన్లో మనకి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ నెక్సాన్ లో 4 సిలిండర్ 1.5 లీటర్ టర్బో చార్జ్ రెవో టార్క్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 110 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 260 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు పెట్రోల్ ఇంజిన్ కనుక ఆప్ట్ చేసుకోవాలనుకుంటే అది వచ్చేసి మనకి 3 సిలిండర్ 1.2 లీటర్ టర్బో చార్జ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్. అది వచ్చేసి మనకి 120 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్స్ అయితే మనకి బోత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అదే విధంగా మైలేజ్ ఫిగర్స్ లేదా ఫ్యూయల్ ఎకానమీ కనుక చూసుకుంటే డీజిల్ మాన్యువల్ వేరియంట్ వచ్చేసి మనకి 21.19 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇవ్వగలదు అండ్ పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 16 to 17 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ప్రొడ్యూస్ చేయగలవు విత్ అ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఆఫ్ 44 లీటర్స్. ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు నెక్సాన్ ఇస్ ద ఫస్ట్ 5-స్టార్ రేటెడ్ సేఫ్టీ కార్. ఈ రేటింగ్ వచ్చేసి మనకి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఇచ్చారు. సో మనకి సేఫ్టీలో అయితే ఎక్కడ టాటా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. దీంట్లో అయితే మనకు వచ్చేసి స్టాండర్డ్ గా ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ బ్రేక్ ప్రీఫిల్, బ్రేక్ డిస్క్ వైపింగ్, ABS విత్ EBD అండ్ ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ నెక్సాన్ పెట్రోల్ వచ్చేసి 9,46,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ పెట్రోల్ XZA ప్లస్ డార్క్ ఎడిషన్ వచ్చేసి మనకి 15,53,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అదే విధంగా డీజిల్ వేరియంట్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ నెక్సాన్ డీజిల్ వచ్చేసి 12,20,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ నెక్సాన్ XZA ప్లస్ డార్క్ ఎడిషన్ అయితే వచ్చేసి మనకి 17,15,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మీకు టాటా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేకపోతే కొనాలనుకున్నా ప్లీజ్ విజిట్ శివశంకర్ మోటార్స్. ఇది వచ్చేసి మనకి రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉంది. అన్ని కార్స్ అయితే మనకి అక్కడ డిస్ప్లే అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.